గోకర్ణ గౌరవాన్వితులు, శాస్త్రీయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహితి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కర్మ అని చెప్తా ఉంటారు గురువు గారు. ఏ జన్మ కర్మ ఆ జన్మకేనా? నిజంగానే ఇక్కడ చేసుకున్న కర్మ పాపం మరు జన్మలో కూడా అనుభవించాల్సిందే అంటారా? చాలామంది అయ్యో వీడు ఇన్ని కష్టాలు పడుతున్నాడే, పూర్వజన్మలో ఏ పాపం చేశాడో అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉంటారు, ఏ జన్మ కర్మ ఆ జన్మకే, అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే అది సాయంత్రం వరకు అనుభవిస్తావు అంటారు. నిజంగానే పాపకర్మలు అనేటివి ఉన్నాయా? కర్మ ఫలితం అనేది ఒక మనిషి మీద ఎలా ప్రభావితం చూపుతుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మన సనాతన ధర్మము అనేది కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్నది. మనం అందరము కూడా ఆస్తికులము కాబట్టి సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళము, కర్మ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మేటటువంటి వాళ్ళం. అయితే మనకు శాస్త్రం చెబుతుంది ఈ కర్మ అనేటటువంటిది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి సంచిత కర్మలు అంటారు, రెండవది ప్రారబ్ధ కర్మలు అంటారు, మూడవది ఆగామి కర్మలు అని చెప్పడం జరుగుతుంది. ఓకే. 3 రకాలుగా మన కర్మలను విభజించారు. సంచిత కర్మలు అంటే సంచితము అంటే కూడగట్టుకోవడము అని అర్థం. అంటే గత జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ గత జన్మల్లో మనం మూటగట్టుకున్నవి మొత్తము కూడా వాటిని మనకు సంచిత కర్మలు అని చెప్తారు. ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో కూడగట్టుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అందులో నుంచి కొన్ని మనము ఈ జన్మలో అనుభవించడం. ఆ కర్మకు గతంలో చేసిన కర్మలకు సంబంధించినటువంటి సుఖ దుఃఖములు కానీ, లాభ నష్టములు కానీ, పాపపుణ్యములు కానీ, మంచి చెడులు కానీ ఇప్పుడు ఏవైతే అనుభవిస్తామో వాటిని ప్రారబ్ధ కర్మలుగా మనకు చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఉన్నటువంటిది ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో మనం ఏవైతే కర్మలు చేస్తామో వీటికి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితములను మనము వచ్చే జన్మలో అనుభవించడం జరుగుతుంది. ఈ జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మకు ఆగామి కర్మలుగా నిర్ణయించబడతాయి. అందులో మీరు ప్రశ్న అడుగుతూ ఒక విషయం మీరు చొప్పించారు. ఏంటి? ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తామా, అవి నెక్స్ట్ జన్మకు సంబంధం లేదా అనేటటువంటి విషయం మీరు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన శుభాశుభ ఫలితములు మనము వచ్చే జన్మలో తప్పకుండా వాటిని అనుభవించాల్సి ఉంటుంది. మరి ఈ జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మలోనే అనుభవించాలా? ఈ జన్మలో మరి కర్మ ప్రభావం ఏమీ ఉండదా అని అంటే తప్పకుండా ఆయా సందర్భాలను బట్టి మనం చేసినటువంటి పాప పుణ్యముల యొక్క తీవ్రతను బట్టి కొన్ని సందర్భాలలో మనం ఈ జన్మలోనే ఇక్కడ చేసిన కర్మలు, ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే వాటి ఫలితములు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే మనకు రామాయణంలో దశరథ మహారాజు మనందరికీ తెలుసు. ఆ దశరథ మహారాజు అంతకంటే పూర్వము ఏమై ఉంటుంది అంటే శ్రవణుడు అనేటటువంటి పేరు మనం విన్నాం. అంటే తల్లి తండ్రుల యొక్క మాతాపితరుల యొక్క సేవను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడిగా శ్రవణుడు నిలబడతాడు. అంటే శ్రవణుడి యొక్క తల్లి తండ్రి ఇద్దరికి కూడా కళ్ళు లేవు. ఓకే. ఇద్దరు కూడా అంధులు. తల్లి అంధురాలే, తండ్రి కూడా అంధుడే. అలా గుడ్డివాళ్లుగా ఉన్నటువంటి తన తల్లిదండ్రులను కావడి పైన మోసుకొని కాలినడకన వెళుతూ ఉంటాడనమాట. ఒకానొక సందర్భంలో ఆ ఇద్దరు తల్లిదండ్రులు దప్పిక అవుతుంది అని చెప్పి కుమారుని కోరితే నీళ్లు తీసుకురావడానికి ఆ కావడిని కింద పెట్టి తల్లిదండ్రులను అక్కడ కూర్చోబెట్టి నేను నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి సరస్సుకు, చెరువుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఆ చెరువులో కుండలో నుంచి నీళ్లు తీసుకునే సందర్భంలో అదే సమయంలో దశరథుడు వేట కొరకు అడవికి వెళ్ళి ఉంటాడు. అయితే దశరథుడి దగ్గర ఒక విద్య ఉండినది. ఏంటి అంటే శబ్దభేది అనేటటువంటి బాణ విద్య. శబ్దభేది అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటిది లక్ష్యాన్ని చూడకుండా కేవలం శబ్దాన్ని మాత్రమే విని
ఆ శబ్దం ఎంత దూరం వెళుతుంది, ఎక్కడుంది, ఎంత ఎత్తులో ఉంది, ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని ఇక్కడి నుంచే శబ్దం ఆధారంగా బాణాన్ని లక్ష్యాన్ని ఛేదించడం అన్నమాట. ఓకే. ఆ శబ్దభేది విద్య దశరథుడి దగ్గర ఉండింది. అలాగ శ్రవణుడు ఆ సరస్సులో, చెరువులో, కుండలో నీళ్లు తీసుకుంటూ ఉంటే ఆ శబ్దం ఏదైతే నీళ్లు నించుకునేటప్పుడు శబ్దం వస్తుందో అది ఏదో ప్రాణి నీళ్లు తాగుతున్నట్టుగా ఉంది అని భావించిన దశరథుడు తన శబ్దవేది ప్రయోగం చేస్తాడు. కానీ ఆ బాణం వదిలిన వెంబడే క్షణాల్లోపల మనిషి యొక్క అరుపులు వినిపిస్తాయి. అప్పుడు దశరథుడు అయ్యో నేను ఏదో జీవి నీళ్లు తాగుతుంది అని పొరపడి శబ్దవేది బాణ ప్రయోగం చేశాను, ఇదేదో మనిషికి తగినట్టుంది, మానవ ప్రాణికి తగినట్టుంది అని చెప్పి వెంబడే వెళ్ళి చూస్తే శ్రవణుడు రక్తం అడుగు లోపల ఉంటాడు, అవసాన చివరి దశలో ఉంటాడు. అటువంటి సందర్భంలో చాలా బాధపడతాడు దశరథుడు. అయ్యో నా వల్ల పొరపాటు జరిగిపోయింది అని చెప్పి. శ్రవణుడు చెప్తాడు, సరే ఉండనిగాక, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు, ఇది భగవత్ లిఖితమై ఉంటుంది, అక్కడ నా తల్లిదండ్రులు దప్పికతో చాలా బాధపడుతున్నారు, కాబట్టి ముందుగా మీరు వెళ్ళి నా తల్లిదండ్రుల యొక్క దప్పిక తీర్చండి అని చెప్తాడు. ఓకే. అప్పుడు దశరథుడు ఆ చెరువులో నీళ్లు, కుండలో నీళ్లు నించుకొని ఆ శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీళ్లు అందించబోతే ఈ దశరథుడి యొక్క కాలి సవ్వడిని గుర్తుపడతారు వాళ్ళు. ఓకే. గుర్తుపట్టి ఇదేదో నా కుమారుడు శ్రవణుడు కాదు, మీరెవరో వేరే ఉన్నట్టున్నారు, ఇది నా కొడుకు అడుగు చప్పుళ్ళు కాదు, ఇది మీరెవరు చెప్పండి అని అడుగుతారు వాళ్ళు. అందులైనటువంటి శ్రవణుడి తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అప్పుడు దశరథుడు ఇక చేసేది ఏమీ లేక ఉన్న వాస్తవం, జరిగిన వృత్తాంతం మొత్తం కూడా చెప్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు మా కుమారుడి పైన ఆధారపడి మేము జీవిస్తున్నాం, మా పంచ ప్రాణాలు వాడి భరోసా, వాడి మీద నమ్మకంతోనే మేము వయోవృద్ధులం మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం, మా యొక్క ఏదైతే ఆధారం ఉందో మా ఆధారాన్ని నీవు ఈరోజు లాగేసుకున్నావు, కాబట్టి ఇప్పుడు మా కొడుకు లేడు, మేము జీవించలేమిక, మా ప్రాణాలను మేము వదిలిపెడుతున్నాం, నీకు శపిస్తున్నాము, ఎలాగైతే నా కొడుకు దూరం అయిపోయి మేము ఆ బాధతో మా ప్రాణాలను వదిలిపెడుతున్నామో అలాగే నీవు కూడా నీ కొడుకు దూరమయ్యాడనే కారణంతో, బాధతో నీ ప్రాణాలు హరించుగాక అని వాళ్ళు శపించడం జరుగుతుంది. రాముడు తన నుంచి దూరంగా వెళ్ళినటువంటి ఆ పుత్ర వియోగ బాధను తట్టుకోలేక కేవలం రాముడు వెళ్ళిపోయాడు కదా అనే ఏకైక బాధతో మంచాన పట్టి దశరథుడు తన ప్రాణాన్ని వదలడం జరుగుతుంది. అంటే ఆ జన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ ఫలితంగా దశరథుడు తాను అనుభవించక తప్పలేదు. కాబట్టి మనం చేసిన కర్మలు అనేటటువంటివి గత జన్మలో చేసినటువంటివి ఈ జన్మలో అనుభవిస్తాము, ఈ జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మలో అనుభవిస్తాము, కొన్ని కర్మలు కర్మ తీవ్రతను బట్టి ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యములు ఫలితము ఇదే జన్మలో అనుభవించాల్సి కూడా వస్తుంది. సార్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనిషికి 7 జన్మలు అంటారు, 7 జన్మల తర్వాత మరో జన్మ ఉండదంటారు, ఇది నిజమేనా? ఇంకొక విషయానికి వస్తే మనిషి పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమంది పుట్టిన తర్వాత ఇదేం జీవితం రా అని అనుకుంటారు, ఎందుకంటే అలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నిజంగానే మనిషి జీవితం ఎత్తాలంటే అదృష్టం ఉండాలా? మరి ఎత్తిన జీవితాన్ని ధర్మం వైపు నడవకుండా అధర్మం వైపు నడిపిస్తూ అతనికి నచ్చినట్టుగా విచ్చలవిడితనాన్ని పెంపొందించుకుంటూ అందరినీ వేధిస్తూ కొంత అతను కూడా లోన్ అవుతూ ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 7 జన్మల తర్వాత జన్మ ఉంటుందా? అసలు మనిషికి 7 జన్మలు ఉన్నాయా? ఒకటే జన్మ ఉందా? లేకపోతే ఇంకా జన్మలు ఉంటూనే ఉంటుందా? మీరేం చెప్తారు? అయితే మీరు ప్రస్తావించిన దాంట్లో ఈ 7 జన్మలు అనేటటువంటిది ఖచ్చితంగా అలానే ఉంది అనేటటువంటిది ఎక్కడా కూడా దాని ప్రస్తావన లేదు. ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటిది అత్యంత గొప్పనైనటువంటిది. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం అనేటటువంటి విషయాన్ని చెప్తారు. మనకు వేదంలో జీవులను ద్విపద చతుష్పద అని చెప్పి 2 భాగాలుగా విభజించారు. ద్విపద అంటే 2 కాళ్ళు కలిగిన జీవులు, చతుష్పద అంటే 4 కాళ్ళు కలిగినటువంటి జీవులు. మనిషిని కూడా జీవి కింద లెక్కేశారు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అన్ని ప్రాణులలో కూడా మానవ జన్మ అనేటటువంటిది దుర్లభము, అంటే అత్యంత సులువుగా దొరికేటటువంటిది కాదు, సులభంగా లభ్యమయ్యేటటువంటిది కాదు అని చెప్పారు. దీనికి ప్రమాణంగా గరుడ మహాపురాణము ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది.
మానవ జన్మ శ్రేష్టము అని ఎందుకు చెబుతుంది అంటే, ఈ శరీరము మనిషి పొందాలి అంటే 84 లక్షల యోనులు ఉంటాయి మొత్తం కూడా. ఓకే. యోని అంటే జన్మ. Yes. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, అదొక యోని. ఓకే. పుట్ట ఉంది, అదొక యోని. ఉమ్. ఆవు ఒక యోని, పాము ఒక యోని, చీమ ఒక యోని. ఇట్లా వీటిని యోనులుగా మనము పరిగణిస్తే అలా 84 లక్షల యోనులను దాటిన తర్వాత మనిషికి ఈ మానవ శరీరం అనేది దొరుకుతుంది అనేది గరుడ మహాపురాణం మనకు తెలియచేస్తుంది. అంటే చాలా కష్టమైంది అంటారు. అత్యంత కష్టమైనది. అంటే 84 లక్షల యోనులు. అందులో కూడా ఏం చెప్పారు? ఉదాహరణకు మనం కుక్కగా పుట్టామనుకోండి, ఒకసారి కుక్కగా పుట్టాము ఒక యోని అయిపోయింది అనడానికి లేదు. ఆ కుక్కగా ఎన్ని జన్మలు పొందుతామో, ఎన్ని వేల జన్మలు కుక్కగానే పుట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. అట్లా అది ఒక యోని పూర్తి అయితే అప్పుడు ఇంకొక యోని పక్షిగా పుట్టొచ్చు. ఆ పక్షి కూడా ఒక యోని అయిపోయింది, ఇక మళ్ళీ ఇంకొక యోని వస్తుంది అని చెప్పడానికి లేదు. ఆ పక్షిగా కూడా ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు, ఎన్ని లక్షల సార్లు మళ్ళీ పక్షిగా పుట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి యోనులు 84 లక్షల యోనులను దాటుకోవాలా ఈ మానవ శరీరాన్ని పొందాలి అంటే. కాబట్టి అన్ని యోనులను దాటిన తర్వాత పొందినటువంటి ఈ శరీరము నిస్సందేహంగా అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మానవ జన్మ శ్రేష్టము అనేటటువంటిది మన వేదాలు, మన శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు అడిగిన రీతిగా ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ శరీరాన్ని ధరించి మరి దీన్ని సార్థకత చేసుకోకపోతే ఎలాంటి ఉపయోగం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే ఈ శరీరం భగవంతుడు ఎందుకు రకిచ్చాడు అంటే సుఖభోగాలను అనుభవించడానికి కాదు, మన కోరికలను తీర్చుకోవడానికి కాదు, సంసారము, వ్యాపారము, వ్యవహారము చేసి జీవనము కాలము వెళ్ళదీయడానికి కాదు. మరి దేని కొరకు భగవంతుడి శరీరాన్ని అనుగ్రహించాడు అంటే శాస్త్రం మనకు చెబుతుంది, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. అయ్యా, ఈ శరీరాన్ని నీకెందుకు అనుగ్రహించాను అంటే ధర్మ సాధన చేయడానికే ఈ శరీరాన్ని నీకు అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు మనకు స్టూడియో ఉన్నది. ఈ స్టూడియోలో ఒక కెమెరామ్యాన్ను మనం తీసుకొని ఉంటాము. కెమెరామ్యాన్ ఏ ఉద్దేశంతో మనం తీసుకొని ఉన్నాము? ఇక్కడ ఏదేది దానికి సంబంధించినటువంటి సేవలు అవసరమో వాటిని సరిగ్గా చేయాలి అనేటటువంటి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, లేదా ఆ కర్తవ్యాన్ని వాళ్ళకు ఆపాదించి వాళ్ళని మనం తీసుకుంటాం. అట్లాగే పరమాత్ముడు కూడా మనల్ని పైనుంచి మానవ శరీరము ఇచ్చి ఎందుకు పంపించాడు అంటే నువ్వు ధర్మాన్ని చెయ్యి, ఈ శరీరం అనేటటువంటి సాధనము ద్వారా ధర్మాన్ని ఆచరించు అని పంపించాడు. మనము ఒక ఉద్యోగిని ఏ ఉద్దేశంతో పెట్టుకొని ఉంటామో వాడు తన వృత్తిని గనక, తన పనిని, తన కర్మను గనక సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాం? ఒకసారి వారిస్తాం, 2 సార్లు వారిస్తాం, 3 సార్లు వారిస్తాం. అంతకు మించి కూడా ఆ ఎదుటి వ్యక్తిలో మార్పు రాకపోతే, దేన్ని ఆ వ్యక్తి ద్వారా మనం ఆశిస్తున్నామో అది గనక మనకు దొరకకపోతే ఏం చేస్తాం? ఆ వ్యక్తిని తప్పిస్తాము, ఇంకొక వ్యక్తిని మనం తెచ్చిపెట్టుకుంటాం. పరమాత్ముడు కూడా మనల్ని, పరమాత్ముడు అనేటటువంటి వాడు యజమాని అయితే వాడి ఉద్యోగులం మనం. మనకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చి పంపించాడు పరమాత్ముడు పైనుంచి కిందికి. ఏమిటి ఇచ్చిన ఉద్యోగము? ధర్మ రక్షణ చేయవయ్యా, ధర్మ సాధన చెయ్యి అనే ఉద్యోగాన్ని ఇచ్చి పంపించాడు మనకు. కాబట్టి ఏ ఉద్యోగం ఇచ్చి మనకు పంపించాడో దాన్ని గనక మనం సరిగ్గా నిర్వర్తించకపోతే పరమాత్ముడు ఏం చేస్తాడు? ముఖ్యమైన వస్తువు ఉందనుకోండి, అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, బీరువా లాకరు, సైడ్ లాకరు లోపల చాలా జాగ్రత్తగా పెట్టి, అదో డబ్బాలో పెట్టి, దానికి బట్టలో బట్ట చుట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టి, దానికి తాళం వేసి, ఆ తాళం ఇంకో దగ్గర పెట్టి, బీరువా తాళం వేసి, ఆ బీరువా తాళం ఇంకో దగ్గర పెట్టి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. మామూలుదుంటే ఆ బీరువాలో ఎక్కడో ఒక అరలో పెట్టేస్తాం, ఇంకా మామూలుదుంటే రూమ్లో ఎక్కడో అరలో పెట్టేస్తాం, ఇంకా మామూలుదుంటే బయట హాల్లో అరలో పెట్టేస్తాం, ఇంకా మామూలుదుంటే ఇంటి బయట పెట్టేస్తాం, ఇంకా మామూలుదుంటే చెత్త బుట్టలో వేస్తాం. అందులో కూడా పనికి రాదు అనుకున్నప్పుడు చెత్త బుట్ట తీసేసి ఎక్కడో పారేస్తాం. అంటే విలువైన దానిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో, విలువ లేదు అన్నదాన్ని ఎట్లాగైతే మనం పారవేస్తున్నామో,
పరమాత్ముడు కూడా ఏ ఉద్యోగం కొరకు మనం పంపించాడో అది చేయకపోతే ఇదేం విలువైనటువంటి వాడు కాదు, వీడితో మనకు పని లేదు అని చెప్పి హరించి వేసుకుంటాడు, ఆ ఉద్యోగంలో ఇంకొకరిని పంపిస్తాడు. కాబట్టి మనము సత్కర్మలను ఆచరించడానికి, సత్కర్మల ద్వారా ధర్మ పథమున వెళ్ళి ధర్మ పరిరక్షణ కొరకే ఈ శరీరాన్ని పరమాత్ముడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను నిర్వహించుకుంటూనే ఒకవైపు ధర్మము గురించి కూడా మనం పాటుపడాలి, సత్కర్మలను ఆచరించాలి అనేటటువంటిదే ఈ మానవ శరీరం యొక్క ఉద్దేశ్యము. కాబట్టి ఆ దిశలోనే మన కర్మలు అనేటటువంటివి మనం ఆచరించాలి. ముఖ్యంగా మనిషి జన్మ చాలా గొప్పదంటారు. ఇప్పుడు నేను ప్రస్తావించినట్టు 84 లక్షల యోనుల తర్వాత దొరికింది అంటే ఎంత గొప్పనైనటువంటిది. చూడండి, మీరు ఒక 5 సంవత్సరాల కాలము కష్టపడి మీ పొట్టగట్టి బట్టగట్టి మీ యొక్క సుఖాలను కాదనుకొని, ఈ యొక్క ఉల్లాసాలను కాదనుకొని, మీరు బాగా డబ్బు కూడగట్టుకొని మీరు ఒక కారు తీసుకున్నాడు అనుకోండి, ఆ కారును మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు, అంటే ఈ కారు ఉట్టి పుణ్యంగా వచ్చినటువంటిది కాదు, ఈ కారును తీసుకోవడానికి అవసరమైన డబ్బును ఇన్ని సంవత్సరాల కాలం పాటు నేను ఏ రకంగా కష్టపడి పగలు రాత్రి అనక పొట్టనక బట్టనక తిండి అనక తీర్థమనక కష్టపడి మిగిలిచ్చిన దాంట్లో నుంచి పోగు చేసి దీన్ని తెచ్చుకున్నాను, ఇంత కష్టపడ్డ తర్వాత ఈ వస్తువు వచ్చింది. కాబట్టి అలా వచ్చినటువంటి వస్తువు పైన ఒక చిన్న ఒక లైన్ పడ్డా మన మనస్సు చలించిపోతుంది. అయ్యో, కొత్త కారు పైన ఎవడో గీకేసాడు కదా అని చెప్పి. అంటే మనం కష్టపడి తెచ్చుకున్న వస్తువుకే మనం అంత విలువ ఇస్తే మరి ఎంత కష్టపడితే ఈ శరీరం మనకు వచ్చింది. కాబట్టి నిస్సందేహంగా మానవ జన్మ అనేది అత్యంత విశేషమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. గురువు గారు, దాని తర్వాత మనిషి చనిపోతాడు ఏదో ఒక రోజు, ఖచ్చితంగా పుట్టినవాడు చనిపోక తప్పదు. సో ముఖ్యంగా చనిపోయిన తర్వాత స్వర్గ నరకం ఉంటుందని అంటారు. నిజంగానే స్వర్గ నరకం అనేది ఉంటుందా, లేకపోతే ఇక్కడ చేసిన తప్పులకు అక్కడ ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందని చెప్తూ ఉంటారు. నిజంగానే స్వర్గ నరకం అనేది ఉంటుందంటారు? 100కు 100% ఉంటుంది, అందులో ఎలాంటి సందేహము లేదు. మనకున్నటువంటి అష్టాదశ పురాణాల లోపల గరుడ మహాపురాణం అనేటటువంటిది ఉన్నది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో గరుడ మహాపురాణం దీని గురించే సంపూర్ణంగా మనకు వివరిస్తుంది. కాబట్టి మనం ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల ఆధారంగానే మనకు స్వర్గంలో పంపించాలా నరకంలో పంపించాలా అనేటటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయం ఎవరు చేస్తారు అంటే గరుడ పురాణం చెబుతుంది. మనము ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంటుంది అంటే, సరే నేను ఏం చేసినా ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నవి అనే విషయం తెలియక ఇక్కడ వచ్చిన వాడు ఏదో ఒక వెర్రి చేష్టలు వేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ సీసీ కెమెరాల్లో బంధింపబడుతుంది. ఆ యజమాని ఎప్పుడో ఒకప్పుడు దాన్ని చూసినప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేశాడనేటటువంటిది ఆధారాలతో సహా మొత్తము కూడా మనకు హార్డ్ డిస్క్లో రికార్డ్ అయిపోతుంది కదా. సీసీ కెమెరాల ద్వారా వాడి చేష్టలన్నీ మనకు బయటపడతాయి. అటువంటి సందర్భంలో మనకు సీసీ కెమెరాలు ఇప్పుడే మనం కొత్తగా వచ్చాయనుకుంటాం, కానీ మన వాంగ్మయంలో సీసీ కెమెరాలు ముందు నుంచే ఉన్నాయి. ఏమిటి ఆ సీసీ కెమెరాలు అంటే, శ్రవణ శ్రావణిలు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళు భగవంతుని దూతలుగా భగవంతుని సేవకులుగా ఉంటారు. మగవాళ్ళు చేసేటటువంటి మంచి చెడులను మొత్తము కూడా పరిశీలించడానికి శ్రవణులు అని, ఆడవాళ్ళు చేసేటటువంటి మంచి చెడులు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించడానికి శ్రావణిలు అని, అట్లా శ్రవణ శ్రావణులు అనేటటువంటి దేవదూతలు మనం భూమిపైన ప్రతి ఒక్క వ్యక్తి చేసేటటువంటి మంచి చెడులను సీసీ కెమెరా ఎట్లా రికార్డు చేస్తుందో వీళ్ళు కూడా ఆ రకంగా రికార్డు చేస్తారు. రికార్డు చేసి ఎవరికి రిపోర్ట్ చేస్తారు అంటే చిత్రగుప్తుడికి రిపోర్ట్ చేస్తారు. శ్రవణ శ్రావణులు చిత్రగుప్తుడికి రిపోర్ట్ చేస్తారు. ఆ చిత్రగుప్తుడు ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? యమధర్మరాజుకు రిపోర్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు తీసుకెళ్లాలనేటటువంటిది ఒక ప్రశ్న ఉంటుంది. అక్కడ వ్యక్తి చనిపోయినప్పుడు యమదూతలు రావాలా లేకపోతే విష్ణుదూతలు రావాలా అనేటటువంటిది. మనకు ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సూక్ష్మ జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆ రకంగా దూతలు వస్తారు.
చెడు కర్మలు ఆచరించినటువంటి వాడు నరకానికి పోవాల్సినటువంటి యోగ్యత కలిగిన వాడు ఉంటే అప్పుడు రాక్షస దూతలు వస్తారు, యమదూతలు వచ్చి వాడిని తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెడతారు. లేదా వీడు సత్కర్మలను ఆచరించిన వాడు ఉన్నాడు, పుణ్యజీవి ఉంది, పుణ్య ఆత్మ ఉంది ఇది అని అనుకుంటే దాన్ని బేరీజు వేసుకొని విష్ణు దూతలు వచ్చి వాళ్ళని అక్కడికి స్వర్గానికి తీసుకెళ్తారు. ఆ రకంగా చిత్రగుప్తుడి దగ్గర ఈ జీవిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రన్స్ గేట్, ఈ గేట్లో పంపించాలా ఈ గేట్లో పంపించాలా అనేది నిర్ణయం చేయాలి అంటే అప్పుడు చిత్రగుప్తుడు ఖాతా తీస్తాడు. ఫలానా వ్యక్తి వచ్చాడు, వాడి అకౌంట్ నంబర్ తీస్తాడు, ఖాతా బుక్ తీస్తాడు, అందులో మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో డెబిట్లు క్రెడిట్లు అన్నీ లెక్క వేసి చెప్తాడు ఎవరికి, యమధర్మరాజుకు, స్వామి సో అండ్ సో వ్యక్తి ఈ రకమైన కర్మలు చేశాడు అని చెప్పి ఆయన చేసిన కర్మల ఆధారంగా దానికి తగినటువంటి శిక్షలు అనేటటువంటివి అక్కడ యమధర్మరాజు నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఉదాహరణకు మనకు ఏ పాపానికి ఏ రకమైనటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా మనకు అందులో తెలియచెప్పడం జరిగింది. ఉదాహరణకు మనం అప్పు చేసాం, అప్పు తీర్చకుండగానే ఎదుటివాన్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి తీర్చకుండగానే మనం చనిపోయినాం అనుకోండి, యమదూతలు వస్తారు, అక్కడ తీసుకెళ్తారు, స్వామి ఈయన ఈ రకంగా భూలోకంలో అప్పు చేశాడు, అప్పు తీర్చకుండగా ప్రాణాన్ని హరించాడు అని అంటే సరే వీడికి పలానా నరకంలో వేయండి అని చెప్తారు. ఆ నరకంలో వెళ్ళినప్పుడు ఎవడైతే అప్పిచ్చిన వాడు గనక ఒకవేళ వాడు పుణ్యం చేసినా పాపం చేసినా స్వర్గానికో నరకానికో వెళతాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ వెతుక్కొని ఎవడైతే అప్పు తీర్చని వాడు ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు దగ్గర కంప్లైంట్ చేస్తాడట. ఏమని, స్వామి భూలోకంలో వీడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, తీర్చకుండగానే వచ్చాడు, వీడు నా అప్పు నాకు ఇప్పించండి అని చెప్తాడట. అప్పుడు యమధర్మరాజు అక్కడ ఉన్నటువంటి యమభటులకు చెప్తాడు, వీడు అప్పు తీర్చకుండా వచ్చాడు కాబట్టి ఈ పాపకర్మను వీడు చేశాడు కాబట్టి వీడి శరీరాన్ని ముక్కలుగా చేసి ప్రాణులకు మాంసాహారం కిందగా ఆహారం కింద వేసేయండి అని చెప్పడం జరుగుతుందట. ఆ రకంగా ఇలాంటి పొరపాటు చేస్తే పైలోకాల్లో అలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఒక శిక్షకు మన యొక్క దీంట్లో నూనె పోసి బాగా మరుగుతూ ఉన్నటువంటి నూనెలో వేసి పూరీలు బజ్జీలు ఎట్లయితే వేస్తామో ఈ పాపాత్ముడి యొక్క శరీరాన్ని కూడా అలా వేయించడం జరుగుతుంది. తలకిందులుగా చెట్టుకు కట్టడం జరుగుతుంది, కొరడాలతో కొట్టడం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి శిక్షలు ఏ పాపానికి ఎలాంటి శిక్ష అనుభవించాల్సింది అనేది అందులో మనకు చెప్పడం జరిగింది. అట్లాగే మనకు వైతరణి నది అనే ఒకటి ఉంటుంది నరకం లోపల. ఈ వైతరణి నది అనేటటువంటిది పుణ్యాత్ములు వస్తే ఒక రకంగా అది కనిపిస్తుంది, పాపాత్ములు వస్తే ఒక రకంగా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ జీవి ఆ వైతరణి నదిని దాటిపోవాల్సి వస్తుంది. పైకి వెళ్ళినటువంటి జీవి సుదూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. మార్గమధ్యంలో ఆ వైతరణి నది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులు అడుగుతారు, ఏమని అడుగుతారు, అయ్యా నీవు గోదానం చేసావా నీ జీవితంలో అని ప్రశ్నిస్తారు. ఒకవేళ వాడు గోదానం చేశాను అని చెప్పాడు అనుకోండి, అక్కడ అబద్ధం చెప్పడానికి వీల్లేదు. మొత్తం సిబిసిఐడి వాళ్ళు ప్రూఫ్ ముందల పెట్టుకొని ఎట్లయితే ఎదుటి వాడిని ప్రశ్నిస్తారో అద్దంలో ఉన్నట్టు మనం అన్ని కూడా డాటా అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ చేస్తే చేసాము లేకపోతే లేదు అని చెప్పాల్సిందే. గోదానం చేసాము అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఆ నది ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆవు యొక్క అక్కడ ఆవు కామధేనువు ప్రత్యక్షం అవుతుంది. ఏ గోవు అయితే దానం చేసి ఉంటామో ఆ గోవు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ గోవు యొక్క తోకను పట్టుకొని నది ఈదుకుంటూ వైతరణి నదిని ఈ వల నుంచి ఆ వల వాడు దాటుతాడు. ఒకవేళ వాడు జీవితంలో గోదానం చేయలేదు అని అనుకోండి, అక్కడ ప్రశ్నించినప్పుడు లేదండి నేను గోదానం చేయలేదు అంటే ఆ వైతరణి నది ఏదైతే ఉంటుందో సలసల మరిగేటటువంటి రక్తం ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మొత్తం కూడా మరిగే రక్తంలా మారిపోతాయి. ఆ నది యొక్క ఒడ్డు ఏదైతే ఉంటుందో ఎముకలతో నిండిపోతుంది. తర్వాత చీము అంటాం మనము, ఆ ఒక భాగము చీముతో నిండిపోతుంది. ఆ రకమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి అత్యంత భయానకమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క నదిని యమభటులు వాడి యొక్క చర్మానికి కొండీలు వేసి వేలాడదీస్తూ పైకి కిందికి ఆడిస్తూ ఆ యొక్క సలసల మరిగేటటువంటి రక్తంతో కూడినటువంటి ఆ నదిలో వాని ముంచుతూ తేలుస్తూ ఈడ్చుకుంటూ ఆ నదిని దాటించుకుంటూ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనకు గరుడ పురాణంలో
మనకి ఎట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ అంటామో ఐపీసీ సెక్షన్, ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద శిక్ష అనేటటువంటిది ఉంటుందో, మన సనాతన ధర్మంలో మన ఇండియన్ పీనల్ కోడ్ ఏమిటంటే గరుడ పురాణము, అందులో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి పనులు సత్కర్మలు ఆచరించిన వాళ్ళు స్వర్గ సుఖాదులు అనుభవిస్తారు, పాపకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు కనుక పైకి వస్తే, ఏదైతే తన రాజసింహాసనం పైన కూర్చున్నటువంటి యమధర్మరాజు ఉంటాడో, ఆ యమధర్మరాజు యొక్క సభలో సభికులుగా ఎవరు ఉంటారంటే ఋషులు, మునులు, రాజర్షులు, సత్పురుషులు, మహాత్ములు, గొప్ప గొప్ప ఈ రాముడి సూర్యవంశానికి చెందిన వాళ్ళు, చంద్రవంశానికి చెందిన వాళ్ళు, సప్తర్షులు అందరూ కూడా ఆయన సభికులుగా ఉంటారన్నమాట. అలాంటి సందర్భంలో ఒక మంచి కర్మలు ఆచరించినటువంటి ఒక పుణ్యాత్ముడు గనక అక్కడ వెళితే, తన ఆసనంలో కూర్చున్నటువంటి యమధర్మరాజు లేచి వచ్చి ఆ యొక్క పుణ్యజీవి దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించి, అందరు సభికులకు కూడా అయ్యా అందరూ కూడా లేవండి, ఒక పుణ్యజీవి ఈరోజు మన సభలో ప్రవేశిస్తున్నాడు అని చెప్పి, తాను స్వయంగా ఎట్లాగైతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఇంటి బయటి దాకా వెళ్ళి మనం ఎట్లయితే ఆహ్వానం పలికి సపర్యలు చేసి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతామో, యమధర్మరాజు కూడా ఆ రకంగా ఆ పుణ్యజీవి ఏదైతే ఉంటుందో ఆయనను ఆహ్వానం పలికి సభికులకు అందరికీ పరిచయం చేసి జన్మ జన్మల దాకా ఆయన తన సభికుడిగా ఆ వ్యక్తిని తన యొక్క ఏదైతే సభ ఉంటుందో సభలో తనకు ఒక గొప్ప ఆసనాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా పుణ్యం చేసిన వాళ్లకు స్వర్గము, పాపం చేసిన వాళ్లకు నరకము అనేటటువంటిది తప్పకుండా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాని ప్రమాణాలు మన గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సార్, కలియుగంలో మోక్షం పొందడం సాధ్యమైన అంటారా? అంటే ఒక మనిషిగా పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మోక్షం సాధించడం సాధ్యమే అంటారా? దేనివల్ల మోక్షం పొందొచ్చు అంటారు? మరి చెప్పండి. చాలా మంచి ప్రశ్న. సనాతన ధర్మంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఏకైక లక్ష్యం ఏమై ఉండాలి అంటే మోక్ష సాధన మాత్రమే. ఓకే. కాబట్టి మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యాలు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి, దారులు మారిపోయినాయి. అందరూ కూడా డబ్బు వెంబడి పడుతున్నాం, పేరు వెంబడి పడుతున్నాం, ప్రతిష్టల వెంబడి పడుతున్నాం. కానీ ఇది కాదు మనం వచ్చింది, వీటిని సంపాదించుకోవడానికి కాదు మనం వచ్చింది. ఎందుకంటే మోక్షం అనేది చిట్ట చివరి విషయం మనకు. అంతిమ లక్ష్యము, ఏకైక లక్ష్యము సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాడికి. అలాంటి మోక్షం అనేటటువంటిది అంత సులువుగా పొందేటటువంటిది కాదు. ఇది జన్మలు ఆ మోక్షాన్ని పొందాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో లెక్కకు మించినటువంటి జన్మలను కూడా మనం ఎత్తాల్సి వస్తుంది. మోక్షం అనేది ఎట్లా దొరుకుతుంది అని మీరు అడిగారు. దానికి భగవద్గీతలోనే మనకు చెప్పడం జరిగింది. భగవద్గీతలో జ్ఞానాద్ ఏవత్ కైవల్యం, ఇది వేద వాక్కు అన్నమాట. అట్లాగే గరుడ పురాణంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. జ్ఞానాద్ ఏవత్ కైవల్యం, జ్ఞాన ఏవ మోక్ష సాధనం అనేటటువంటిది. కాబట్టి ఈ జ్ఞానము పొందితేనే మోక్ష మార్గానికి మనం దగ్గరం అవుతాం. మరి ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే దీనికి మరలా మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అంటే ఈ జీవుడు ముక్తిని పొందాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు ఎక్కడ ఉన్నది అంటే సత్సంగము అనేటటువంటిది. కాబట్టి ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలనుకున్నటువంటి వాడు మొట్టమొదట చేరాల్సింది ఏ క్లాస్లో చేరాలి అంటే సత్సంగం అనేటటువంటి క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలి వాడు. ఆ సత్సంగం అనే క్లాస్లో అడ్మిషన్ తీసుకొని ఆ క్లాస్లో పాస్ అవుతూ ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ ఎక్కుతూ ఆ మోక్షం అనేటటువంటి మార్గానికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి మొదటి ప్రయత్నంలోనే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ రాసేవాళ్ళు ఉంటారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఐపీఎస్ కొందరు అవుతారు, కొందరు 10 సార్లు 20 సార్లు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, 10-20 సార్లు ప్రయత్నం చేసిన కాని వాళ్ళు ఉన్నారు, 10-20 సార్లు ప్రయత్నం చేసి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎట్లాగైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ను సాధించడానికి కఠోర శ్రమ చేసి కొన్నిసార్లు దాన్ని పొందగలుగుతాం, కొన్నిసార్లు పొందలేమో, ఈ మోక్షం అనేటటువంటిది కూడా అలాంటిది.
ఈ మోక్షాన్ని పొందాలి అంటే ఈ మెట్లన్నీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఎస్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలికాలంలో ఈ సమాజంలో ఇలాంటి జీవనాన్ని మనం కొనసాగిస్తూ మోక్ష మార్గానికి చేరువ కావడం అనేది అత్యంత కఠినాతి కఠినమైనటువంటి విషయము. ఎందుకొరకంటే మోక్షం పొందాలి అంటే ముందు మన మనస్సు భగవంతుని పైన లగ్నం కావాలి. ఎస్, అవును. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు అందించారు. అందులో ఒకటి మనకు మోహముద్గరము అని ఉంటుంది. ఓకే. దాన్ని మనం భజ గోవిందం పేరిట ప్రసిద్ధి మనకు. ఎస్. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు. అందులో ఒక శ్లోకంలో ప్రస్తావన చేస్తారు ఆదిశంకర్ల వారు, జగద్గురు ఆదిశంకరులు, నీవు బాల్యంలో ఉన్నప్పుడేమో ఆటలు పాటల్లో నీ జీవనాన్ని గడిపితివాయే, అవును. యుక్త వయస్సులో వచ్చినప్పుడేమో అమ్మాయి, పెళ్ళి, ప్రేమ, వ్యవహారము, సంసారము, భోగము, సంభోగము క్రియల్లో మునిగిపోతివాయే. తర్వాత వృద్ధాప్యంలోనికి వస్తేవి, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వృద్ధాప సమస్యలు, కళ్ళు కనిపించక, చెవులు కనిపించక, బీపీలు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండె నొప్పులు, ఎన్నో రకాలైనటువంటి తలనొప్పులతో నీవేమో జీవనాన్ని కొనసాగిస్తుంటివాయే. కనీసం బాల్యంలో చేయకపోతే నామస్మరణ, భగవద్ దర్శనము, యుక్త వయసులో చేయకపోతే కనీసం వృద్ధాప్యంలోనైనా చేద్దామనే స్పృహ నీకు వచ్చినప్పటికీ కూడా నువ్వు భగవంతుని దర్శించుకునాలనుకుంటే ఎక్కడ వెళ్ళినా మెట్లు ఎక్కాలా, నీ కాళ్ళు ఎక్కడానికి అనుకూలించవు, ఏదో ఇబ్బంది పడిపోయినా కళ్ళు కనిపించవు, ఎదుట ఉన్న భగవంతుడి విగ్రహాన్ని, రూపాన్ని కూడా స్పష్టంగా నీవు దర్శనం చేసుకోలేవు. ఇలాంటి పరిస్థితిలో నీవు ఉంటావు. బాల్యాన్ని అలా వృధా చేస్తేవి, యుక్త వయస్సుని ఇలా వృధా చేస్తేవి, వయోవృద్ధ వయసులో ఇలాంటి సమస్యలతో సతతం అవుతివి. వీటన్నిటి నడమ భగవంతుని నామాన్ని జపించేది ఎప్పుడు నీవు అని జగద్గురు ఆదిశంకరులు ప్రశ్నిస్తారు. కాబట్టి శంకరులు ఇది ప్రశ్న ఏ ఒక్కరికో కాదు, ప్రతి మానవ జీవికి కూడా సంధించినటువంటి ప్రశ్న ఇది. ప్రతి ఒక్కరు అంతర్మథనం చేసుకోవాలి, ఆత్మచింతన చేసుకోవాలి. మనం ఎంత భగవంతుని చెంత ఉన్నాము, ఎంత భగవంతుని నామ జపం చేస్తున్నాము అనేటటువంటిది కూడా అతి ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుని నామము నోటి వెంబడి రావాలి అంటే అంత సులువుగా వచ్చేటటువంటిది కాదు. శాస్త్రం చెబుతుంది కొన్ని కోట్ల జన్మల సాధన వల్ల ఈ జన్మలో భగవన్నామము పలకాలి అనే స్పృహ కలుగుతుంది, భగవన్నామాన్ని ఉచ్చరించగలుగుతాం. ఓ శ్రీమాత్రే నమః అనాలన్నా, ఓం నమో వెంకటేశాయ అనాలన్నా, ఓం నమశివాయ అనాలన్నా, ఇంకే భగవంతుని నామం స్మరించాలన్నా ఇది కోట్ల జన్మల పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటేనే ఆ పూర్వజన్మ వాసనా బలము చేత ఈ జన్మలో భగవన్ నామాన్ని ఉచ్చరించే యోగ్యత మనకు దొరుకుతుంది అని మన శాస్త్రాలు మనకు తెలియచెబుతున్నాయి. కాబట్టి ఇంతటి ఉరుకు పరుగుల ఈ జీవనం లోపల భగవంతుని ఎదుట నిలబడి కనీసం 2 నిమిషాలు భగవంతుని స్మరించలేనటువంటి ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ మానవుడు ఈ కాలంలో మోక్షాన్ని పొందడం అనేది సాధ్యం కాదు అని చెప్పడానికి వీలు లేదు. కానీ కఠినాతి కఠినమైనటువంటి మార్గము. సాధనాత్ సాధ్యతే సర్వం. మన శాస్త్రం మళ్ళీ ఇది కూడా చెబుతుంది, అసాధ్యం అనేటటువంటిది ఏదీ లేదు. సాధనాత్ సాధ్యతే సర్వం. నీవు సాధన చేస్తే దేనినైనా నీవు సాధించవచ్చు అనేది కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే ఆ మార్గంలో మనం వెళ్ళాలి. పిహెచ్డి చదవాలి అని కేవలం సంకల్పం చేసుకుంటే సరిపోదు. పిహెచ్డి చదవడానికి ముందు నర్సరీలో జాయిన్ కావాలా, దాన్ని దాటుకుంటూ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నర్సరీలోనే జాయిన్ కాకుండా ఇంట్లో కూర్చొని దగ్గర పిహెచ్డి కావాలి అంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయం ఎలాగైతే మనకు తెలుసో అట్లాగే మనం ఏ మానవ ప్రయత్నం లేకుండా, ఏ ఆధ్యాత్మిక సాధన లేకుండా, ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా మనం ముక్తిని పొందలేము. ముక్తిని పొందాలి అంటే ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏం చెప్తున్న భగవద్గీతలో జ్ఞానము అనేది చాలా ముఖ్యము. జ్ఞానాద్ ఏవతో కైవల్యం. జ్ఞాన ఏవ మోక్ష సాధన. మోక్షాన్ని పొందాలంటే జ్ఞానం అవసరము అనేటటువంటిది. మరి జ్ఞానం ఎవరికి దొరుకుతుంది? అదే భగవద్గీతలో చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవడికి శ్రద్ధ ఉంటుందో వాడికే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ ఎవడికి ఉంటుంది?
శ్రద్ధ ఉండాలి అంటే Yes. గురువుని ఏర్పాటు చేసుకోవాలా, గురు శుశ్రూష చేయాలా, గురు సూచించిన మార్గంలో వెళ్ళాలా. కాబట్టి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నటువంటివి కాబట్టి ఇదేదో బటన్ వేసిన వెంబడే బలుగు వెలిగినట్టు నాకు మోక్షం కావాలనుకున్న వెంబడే వచ్చేటటువంటిది కాదు మోక్షము. జన్మ జన్మల సాధన చేయాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, జ్ఞాన సాధన ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. సార్ దీంట్లోనే ఇంకొక చిన్న ప్రశ్న, పూర్వజన్మ కర్మ వాసనలు చాలామంది కొంతమంది మనం ఈ మధ్యకాలంలో చూస్తాం పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో, నేను పూర్వజన్మలో ఇలా ఉండేవాడిని, ఆ వాసనలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో అది ఎలా అంటారు, అది ఎలా గుర్తుపట్టచ్చు అంటారు అట్లా? అంటే అది దాన్ని మనం కొట్టి పారేయలేము. ఎందుకంటే దాన్ని అపరోక్ష జ్ఞానము అని చెప్తారు. మన శాస్త్రాల్లో, మన వాంగ్మయాల్లో దాని గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. ఎట్లాగైతే మనం ఉన్నతమైనటువంటి సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మనకు ఆ యొక్క దివ్య చక్షువు అనేటటువంటిది తెరుచుకుంటుంది. ఆ దివ్య జ్ఞాన చక్షువు ఎవరికైతే తెరుచుకుంటుందో అటువంటి వాళ్ళు ఏదాన్నైనా చెప్పగలిగినటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చూసినటువంటి దాంట్లోనే మనకు కాలజ్ఞానాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని చెప్పారు. అంటే తమ యొక్క దివ్య చక్షువులతో చూసి జరిగేటటువంటిది ఏది అనేటటువంటిది చెప్పారు. గత జన్మ చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, ముందరి జన్మ చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇదే జన్మలో భవిష్యత్తు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అసాధ్యం అనేటటువంటిది ఏమీ కాదు. దాని అపరోక్ష జ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. అది గొప్ప తపస్సాధన వల్ల దొరుకుతుంది. తర్వాత పూర్వజన్మ వాసన వల్ల కూడా క్యారీ ఫార్వర్డ్ అయి ఆ శక్తి ఇప్పుడు ఈ జన్మలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే దీనిని కొందరు వ్యాపారంగా మలుచుకొని లేని శక్తిని ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకొని ఏదైతే ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసేటటువంటి క్రియలు కూడా సమాజంలో మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి చెడులను మనం పరికించి ఏది సరైనటువంటి మార్గమో దాంట్లో వెళ్ళాలి. మనం కర్మ గురించి ఎలా పనిచేస్తుంది కర్మ, ఎట్లాంటి కర్మలు మానవ జీవితంలో ప్రభావం చూపుతాయని చాలా చక్కగా చెప్పున్నారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.